అండి, మీకు ఎవరికైనా గట్కా అంటే తెలుసా అండి? గట్కా అంటే ఇది జొన్నలతో తయారు చేసిందండి. జొన్నలు పచ్చయన్న తెల్లయన్న తీసుకొని మిక్సీలో ఇట్లా బరకగా ఇట్లా ఆడించుకోవాలి మిక్సీలో. తర్వాత ఒక గిన్నెలో హాట్ వాటర్ ఒక పెద్ద గ్లాస్ తీసుకొని మరగనివ్వాలి. వాటర్ మరుగుతుంది కదా, ఈ పిండి కొంచెం కొంచెం అందులో వేసేసుకోవాలి. తొందరగా వేసుకొని ఉండలు కట్టకుండా ఇలా కలిపేసుకోవాలి. ఉండలు అస్సలే రాకుండా మంచిగా కలుపుకోవాలి. జొన్న రవ్వ ఇందులో వేసినాం కదా, మంచిగా ఉడకనియాలి. బాగా ఉడికినాక ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇదిగోండి, కొంచెం ఉప్పు వేస్తున్నా, సరిపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఉండలు లేకుండా మంచిగా అయింది, ఉడుకుతుంది. మంచిగా ఉడికినాక బంద్ చేసుకోవాలి. గడ్డ పెరుగు ఇందులో వేసుకోవాలి కావలసినంత. మంచిగా మజ్జిగ అయినా పోసుకోవచ్చు. ఇంకా కొంచెం వేసుకుంటున్నా నేను. మజ్జిగ పోసుకోండి కావాలంటే మీరు. నేను వాటర్ పోసుకుంటున్నా, డైరెక్ట్ పెరిగేసి వాటర్ పోసుకుంటున్నా. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి చూపించింది, ఇట్లా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి. మజ్జిగ అయితేనేమో డైరెక్ట్ మజ్జిగ పోసుకోవచ్చు. నేను పెరిగేసిన కాబట్టి వాటర్ పోస్తున్నా. ఎంతో రుచికరమైన గట్కా రెడీ. హెల్త్కి చాలా మంచిది. గట్కా రెసిపీ రెడీ అయిపోయింది. గ్లాస్లో పోసుకొని తాగడమే. సాయంత్రం అయినా నైట్ అన్నం తినకుండా ఇది తాగొచ్చు. పొద్దున్నైనా టిఫిన్ చేయకుండా ఇది తాగొచ్చు. హెల్త్కి చాలా మంచిది. డైట్ చేసేవాళ్ళు చాలా ముఖ్యం ఇది. జొన్నలతో తయారు చేసింది కదండి గట్కా. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి మాకు పెట్టేది. చాలా రుచిగా ఉంటుంది, మంచిగా తాగబుద్ధి అవుతుంది. కొంచెం చిక్కగానే చేసుకోవాలి, తాగాలి గ్లాస్లో పోసుకొని. హెల్త్కి చాలా మంచిది. పొద్దున టిఫిన్ చేయకపోయినా ఇది తాగితే చాలా బాగుంటుంది. ఓకేనా? మీరు కూడా చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే బాగుంటుంది.